ఆమె నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి భార్య ఇంట్లో ఉంటే ఈయన లేనప్పుడు పోయి ఆమె మహిళ కాదా భయభ్రాంతులు చేసి ఇంట్లో ఆమెను నిర్బంధం చేసి ఇల్లంతా పగలగొట్టారే. ఆవిడ అమ్మగారండి, ఆవిడ పెద్ద ఆవిడ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ గారి మదర్. కూటమి ఈ ప్రభుత్వంలో ఒక మహిళను పట్టాభి గారి అమ్మాయి వయసు 5 ఏళ్ళండి. మీ రౌడీలు వెళ్ళి మీ అవినాష్ రెడ్డి రౌడీలు దాడి చేసినప్పుడు పట్టాభి గారి అమ్మాయి వయసు 5 ఏళ్ళు. పట్టాభి గారి అమ్మాయి వయసు 5 ఏళ్ళు. మీ రౌడీలు వెళ్ళి దాడి చేసినప్పుడు పట్టాభి గారి అమ్మాయి వయసు 5 ఏళ్ళు. బాత్రూమ్ లో దాంకుంది చిన్నపిల్ల. నువ్వు చెప్పాలి దాడుల గురించి, నువ్వు చెప్పాలి దాడుల గురించి. నువ్వు ఈ రోజు బాధపడతా ఉన్నావు, ఆ రోజు ఏమయ్యావు? పట్టాభి గారి పాప వయసు 5 ఏళ్ళండి. మీ గూండాలు దాడి చేసినప్పుడు పట్టాభి గారి డాక్టర్ వయసు 5 ఏళ్ళు. ఆ రోజు ఏమయ్యారు? మీ అవినాష్ రెడ్డి గూండాలు పంపించినప్పుడు ఏమయ్యారు? మీరు ఏమయ్యారు? అవినాష్ రెడ్డి గూండాలు పంపించినప్పుడు 5 ఏళ్ళు పట్టాభి గారి అమ్మాయి వయసు. ఆ రోజు మీరు చేసిన తప్పులు కూడా గుర్తు పెట్టుకోండి. అవును, మీరు కూడా మాట్లాడారు, గుర్తు పెట్టుకుంటారు. అవకాశం వస్తే హోంమంత్రి గారి నుంచి అరెస్ట్ చేయాలి. ప్రసన్న ఆమెను కూడా అరెస్ట్ చేయాలి. అప్పటికి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కొడుకుని అరెస్ట్ చేయాలి. అందరినీ అరెస్ట్ చేసి ఒక్కసారి వస్తే ఎవరు మాట్లాడుకుని ఉంటారు. ఏ పార్టీ మాట్లాడినా ఎవరు మాట్లాడినా తప్పే చెప్పండి, సమర్థించుకోవద్దండి. సమర్థన వద్దు. ఎవరు మాట్లాడినా తప్పే, అసభ్యంగా ఎవరు మాట్లాడకూడదు. మహిళల మాదిరి చూడండి. ఈ భూత పురాణాలు ఎటువైపు వెళ్తున్నాయి ఏపీలో? ఇది ఎక్కడో ఫుల్ స్టాప్ పెట్టాలండి. నాకు తెలిసి జనసేన పార్టీ ఒక ఇనిషియేటివ్ అయితే తీసుకుంది ఇప్పుడు సోఫార్. అంటే పార్టీకి నియమావళికి అతిక్రమించడం వాళ్ళందరినీ పార్టీ నుంచి బహిష్కరించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మీరు కిరణ్ రాయల ఉదంతాన్ని ఒకసారి పునరుద్ధరించుకుంటే ఖచ్చితంగా ఆయన సస్పెండ్ చేసిన ఉదంతం కనబడింది. సో ఇట్లాంటి ప్రక్రియ ఎప్పుడైతే తెలుగుదేశం నుంచి కానీ, ఇప్పుడు నాకు తెలిసి అతను ఫస్ట్లో ఒక ఎమ్మెల్యే, ఇంకా ప్రమాణ స్వీకారం కూడా జరగలేదు, అతను ఆయన మీద ఒక అభియోగం మోపిన ఒక అమ్మాయి మీద అతన్ని ఇమీడియట్గా సస్పెండ్ చేసింది తెలుగుదేశం కూడా. సో ఇదే ప్రక్రియ కనుక ఒకసారి జరిగితే, ఎందుకంటే గాలి ముద్దుకృష్ణనాయుడు గారి లెగసీ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ అబ్బాయి ఈ విధంగా మాట్లాడతారు అనేది ఎవరైనా ఒకసారి ఒంటికి 3 సార్లు గిల్లుకుని చూసుకోవాలి. ఓవరాల్గా ఏంటంటే రోజా గారి విషయంలో ఆవిడ నియోజకవర్గంలో ఆవిడ చేసిన పనుల్ని ప్రజాబాహుల్యాల్లో చర్చనీయాంశాలు చేసి ఆవిడ శిక్షార్హులు అయితే ఖచ్చితంగా శిక్షించమనండి. కానీ వ్యక్తిగత దోషాలను ఎంతవరకు సమంజసం? ఇవాళ ఎవరు పార్టీలైనా అతీతంగా కాకుండా ఇవాళ ఒక పార్టీలు అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఆడపిల్లల్ని గౌరవించే సంప్రదాయానికి తెరలేపకుండా వ్యక్తిగత దోషాలకు మాత్రం కన్ఫైన్ అయితే ఇది ఎక్కడికి వెళ్ళలేము మనం. ఇది ఈ విధంగా చూసుకుంటే పర్సనల్ వెంజ్ అంట. మీరు ఇంకోటి గమనించట్లేదు, కొడాలి నాని, వంశీ, ఈ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఈ రోజా గారు, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? తెలుగుదేశం వచ్చిన వాళ్ళు మాత్రమే వైఎస్ఆర్సీపీలో ఈ విధంగా భావజాలను ఎందుకు ప్రకటిస్తున్నారు? అండ్ మోర్ ఓవర్ వీళ్ళకి కూడా పర్సనల్ వెంజెంటాసే ఉన్నాయి టువర్డ్స్ దిస్ పార్టీ. సో ఇది ఎక్కడికక్కడ పార్టీల సైమనాన్ని విచక్షణ కోల్పోకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. తెలుగుదేశం ఏ రోజున ఒక మాట చూసాము చంద్రబాబు గారిని, కానీ అలాంటి విలువలు విశ్వసనీయత ఉన్న రాజకీయ నాయకుల కోసం ఎదురు చూస్తుంటే వీళ్ళు ఒక్కళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎందుకు మాట్లాడతారు నాకైతే అర్థం కావట్లేదు. అండ్ మోర్ ఇవాళ వీళ్ళకున్న పర్సనల్ వెంజెంటాలని, పర్సనల్ గ్రీవెన్సెస్ని తీర్చుకోవడానికి ప్రజాస్వామ్యంలో మీరు పట్టాలు కట్టి కూర్చోబెడితే ఒకరిని తిట్టుకోవడానికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్లు చేయడం అన్న చాలా రేరు, చాలా అంశాల్లో చేయలేదు. రోజా గారి మీద ఇంత సుదీర్ఘమైన ట్వీట్ చేయడంలో ఉన్న ఆంతర్యం అంటే చేస్తున్నారండి. ఈ మధ్య ప్రతి విషయానికి చేస్తున్నారు. ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి తన పార్టీ వ్యక్తి, తన మీద తను ట్వీట్ చేసే ముందే తన ఇల్లంతా దొల్లగొడ దూపం వేశారు, రోడ్డు భూస్థాపితం చేశారు ఇల్లంతా. సో ఆ చర్య మీద ఎప్పుడైనా ప్రతిఘటించడానికి మాట్లాడే దగ్గర అందులో ఆడపిల్ల చూసే కాన్సెప్ట్ కన్నా డ్యామేజ్ ఎక్కువ కనబడుతుంది. అంటే ఓవరాల్గా ప్రసన్న రెడ్డి గారిని ఆ విధంగా మాట్లాడడం, ప్రశాంత్ రెడ్డి గారిని ప్రసన్న కుమార్ రెడ్డి ఆ విధంగా వ్యక్తిగత దోషం చేయడం తప్పని నేను చెప్తున్నాను. కానీ ఏంటంటే ఈరోజు సమాజంలో ఎట్నుంచి ఎటు లీడ్ అవుతున్నాం, ఎవరు ముందు ప్రొవోకేట్ చేస్తున్నారన్నది అది కాన్సెప్ట్ కాదు కదా. మనం విచక్షణ కోలు ఇప్పుడు డిబేట్లో ఉంటారు. నాకు తెలిసి జనసేన నుంచి ఎంతోమంది వీరమహిళలు వస్తారు. నేను ఎందుకు మాట్లాడాలి వాళ్ళ గురించి వ్యక్తిగతంగా? నాకు ఏ హక్కు ఉంది? అలా ఎవరైనా సైమనం విచక్షణ కోల్పోకూడదు. నాగేంద్రన్ కూడా అదే చెప్తున్నాడు. మనం పర్సనల్గా మాట్లాడినంతకాలం అక్కడితో ఆగండి. కానీ మీరు ఇప్పుడు ఆంధ్ర నుంచి ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు, మీరు కేసులు కట్టేస్తాం, జైల్లో పెట్టేస్తాం దగ్గర సంవత్సరం అంటే 13 నెలలు కంప్లీట్ అవుతున్నా సరే ఈ రోజుకి కూడా ఆవిడ వ్యక్తిగతంగా ఆవిడని ఏ విధంగానూ ప్రూవ్ చేయలేకపోతున్నారు. నిజంగా ఈ మైనింగ్ కేసులో ఆయన ఎమ్మెల్యేగా ఆయనకి సూపర్లేటివ్ డిస్కషన్స్ ఉంటాయి. ఆ మండలంలో ఎక్కడెక్కడ అన్యాక్రాంతం జరిగిందో, ఎక్కడ ఎక్స్చెక్కర్కి మండల రెవెన్యూకి వస్తుంది కదా సార్, ఈ ఇంత ఆదాయం రావాల్సిందే ఇంత ఆదాయానికి గండిపడింది. ఈ విధంగా ఈ అదేంటి 2000 కోట్లు పెట్టి బెంగళూరులో బిల్డింగ్లు కట్టారు, ఇవన్నీ మాకు ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. అభియోగాలు మాపడం చాలా సులువు, కానీ అభియోగాల్ని ఒక శాశ్వత ప్రణాళిక మీద ఈ విధంగా ఈ చట్టపరమైన చర్యలకు అర్హురాలు ఇవిడ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని చెప్పండి, ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు. తర్వాత నాగేంద్రానికి ఇచ్చిన సబ్మిషను అన్న, మీరు తెలుగుదేశం ఆయనలో స్పిరిట్ ₹5.40 అమ్మేవారన్న, ఇది ₹27.70 చెప్తున్నారు.
నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం కొన్ని బేరీజులు వేసుకొని, ఉదాహరణకి బీర్ కానీ ప్రభుత్వం తయారు చేస్తే, అలాగే విస్కీ తయారు చేసినా, బ్రాందీ తయారు చేసినా, దానికి లిక్కర్ స్పిరిట్ పర్సంటేజు అంటే ఎన్ని పాళ్ళు కలపాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. మీరు చెప్పినట్టు ఆ అబ్కారీ వ్యవస్థ చేసే ఫండమెంటల్ అదే. ప్రభుత్వం తయారు చేసి దాంట్లో బీర్లో 40% ఎక్కిస్తే ఒక సిప్పుగా కల్తీరి పడతారు. అట్లాగే లిక్కర్లో ఏదైనా సరే బ్రాందీకి కానీ విస్కీ కానీ ప్రభుత్వం నిర్ణయించిన పాళ్ళు మాత్రమే ఈ స్పిరిట్లోంచి కలపాలి. ఏ స్టేట్కి ఆ స్టేట్ ఉంటుందా? అది పాలసీ ఉంటుందండి. సాధారణంగా పాలసీలు ఉంటాయి. నేను స్పిరిట్ అనే అంశం, స్పిరిట్ స్టాండర్డ్ అండి. ఇప్పుడు బీర్ ఎక్కడ తాగినా మీకు అదే స్టాండర్డ్ ఉంటుంది కదా. పర్సెంటేజ్ ఎంత మిక్స్ చేయాలన్నది త్రూఅవుట్ ఇండియా అంతా ఒకటే ఉంటుందా? ఆంధ్రప్రదేశ్లో ఒక పర్సెంటేజ్ అలా ఉండదు. ముఖ్యంగా ప్రభుత్వం చీప్ లిక్కర్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ప్రసాద్ సార్ తో కలిపి 3 మెన్ కమిటీ వేసి వాటన్నిటిని పరీక్షించాలి. సార్ ఇది మీరు వ్యంగ్యంగా మాట్లాడి నాకు వాస్తవం చెప్తున్నా. మీరు ఎడకొచ్చి బీర్ తాగండి, కాదు నాగేంద్రన్న మీకు చెప్తున్న దాంట్లో ఇప్పుడు పర్సంటేజ్లు వేరీ అవుతుంటే ఖచ్చితంగా వేరీ అవుతాయి. బీర్ కి ఎంత పర్సంటేజ్ ఉంటుంది? వాళ్ళ మీద ఇవి ఉన్నాయి, వీళ్ళ మీద ఇవి ఉన్నాయి అన్నారు ఆరోపణలు. ఎప్పుడు ఈ బూతులు పోతాయంటే పర్సనల్ గా ప్రతి పార్టీలోనూ నాయకుడు చెప్పాలి సార్. నాయకుడు ప్రతిసారి నేను ఎందుకు ప్రతిసారి గర్వపడతానంటే పవన్ కళ్యాణ్ గారి అభిమాని, ప్రతి మీటింగ్ లో ప్రతిరోజు ఈ ఏమంటారు వాటిని, ఈ డిబేట్లకు వచ్చే వాళ్ళందరి మీటింగ్ లో కానీ రాష్ట్ర మీటింగ్ లో కానీ ప్రతిసారి ఆ సబ్జెక్ట్ ఉంటుంది మాకు. కనీసం 2-3 సార్లు వాళ్ళు తప్పుదావ పట్టచ్చు, వాళ్ళు మాట్లాడచ్చు, చివాట్లు పెడతా ఉంటాడు. మీరెందుకు కోపడుతున్నారు, మీరెందుకు టెంప్ట్ అవుతున్నారు, మీరు సబ్జెక్ట్ మీదే ఉండండి, తిట్టుకోనియండి, తీసుకుందాం, ఇలాగా 100 సార్లు చెప్తుంటారు. మరి అటువంటప్పుడు మహిళలు కానీ ఎవరైనా మాట్లాడతారు సార్. మాట్లాడితే మనం మీరు ఆమె మహిళా కమిటీ మాట్లాడిచ్చింది. నేను ఏంటంటే అబ్బాని నాకంటే బాగా చెప్తాడు ప్రసాద్ సార్. గ్లోబల్స్ ప్రచారం అంటారు. ఈ 1 సంవత్సరంలో ఇట్టయిపోయింది, అట్టయిపోయింది, 13 నెలల్లో ఈ యాక్షన్లన్నీ జాలిచ్చి ముందు యాక్షన్ లేకపోదామా? మీరు 11 సీట్లు ఉన్నాయి, 1 సీట్ రిజైన్ చేసి మళ్ళీ గెలుచుకోండి, మేము ఒప్పుకుంటాం. నిజమే మీకు ప్రజల్లో మార్పు వచ్చిందని. ఇప్పుడు పెట్టండి. ఇప్పుడు మీరు చెప్పండి. మీకు కూడా గతంలో 23 వచ్చినాయి. ఇప్పుడు వస్తే జనసేన మీ నాయకుడే గెలిచలే. చంద్రబాబు నాయుడుతో కలిసిన తర్వాతనే పాపం వారికి అదృష్టం వచ్చింది. ఏదో డిప్యూటీ సీఎం అయిపోయారు. ఆయన కూడా గెలిచలేదు, గుర్తు పెట్టుకోవాలి మీరు. మీ నాయకుడే గెలిచలేదు ఉంటున్నా. నాగేంద్రన్న ఒక్క నిమిషం. మీరు 11 అంటారు. మీ నాయకునికి వచ్చినది ఒక్కటే వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. అయ్యో మేము 1 నుంచే మళ్ళీ అంతకుముందు అది కూడా రాలా. మీకు తెలుసా, మా నాయకుడు 2 చోట్ల ఓడిపోయినాడు. యాక్సెప్ట్ చేస్తున్నాం. మేము ఓటమి నుంచి నిలబడుకున్న వాళ్ళం. 1 సీట్ కూడా ఇప్పుడు 1 సీటా లేదా 11 సీట్లు అంటున్నారు కదా. మీ ఓవర్ కాన్ఫిడెన్స్ 11 ఎందుకు అంటారు? మీరు ఒకటితో ఉన్నారు. మీరు ఒకటితో 11. మా జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి మాదిరి కూటమిగా కలిసి రాలేదు. ఆయన ఒక్కడే గెలిచాడు. ఒక్క చేతితో ఒంటి చేతితో గెలుపుకుంటూ వచ్చాడు అందరినీ. అప్ప అది జరిగిపోయింది, ఇది జరిగిపోయిందని ఎలక్షన్ కు పోతే ప్రజాదరణ కలిగిన నాయకుడు. మీరు గుర్తు పెట్టుకోవాలి. గ్రీన్ మ్యాట్ లో ప్రజాదరణ అంటారు. ఇదే మాట మీద రేపు స్థానిక ఎన్నికల్లో నిలబడండి. నేను వర్మ గారు కుంటి సాకులు చెప్పుకున్నా నిలబడండి. చెప్తున్నా, కుంటి సాకులు చెప్పుకున్నా మా మీద కేసులు కానండి, మేము రాము, ఇలాంటి మాటలు లేకుండా నిలబడండి రేపు. అప్పుడు ఓకే. రేపు స్థానిక ఎన్నికల్లో నిలబడమని సవాల్ విసురుతున్నారు శ్రీకాంత్ గారు. తప్పకుండా స్థానిక ఎన్నికల్లో చూపిస్తాం కదా ఏమనేది. మీరు అనుకుంటున్నారు మా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే జనము రియల్ గా కార్యకర్తలు. మీకు పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన జనము ఊరికే చూడటానికి వచ్చిన వాళ్ళు, ఓటేయడానికి వచ్చిన వాళ్ళు కాదు. ఓటేయడానికి వచ్చిందంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అప్పుడే గెలిచేవారు. వారు అప్పుడు గెలిచలేదంటే గుర్తుపెట్టుకోండి. ఆయన నిలబెట్టిన మనిషి గెలిచాడు కానీ వారే గెలిచలే. మీ నాయకుడితో మాట్లాడే రెఫరెండానికి మీరు రెడీనా? అవునా, రెఫరెండం రెడీ అంటే ముందు మీరు రాజీనామా చేసి ఛాలెంజ్ ఇవ్వండి. ఈ నియోజకవర్గం నిలబెట్టమని
మీరు మేము రెడీ